స్మార్ట్ వాచ్లు. ఇప్పుడు చాలా మంది వీటిపైనే ఆధారపడుతున్నారు. తామెంత నడిచాం, ఎంతసేపు పరిగెత్తాం, ఎంతసేపు స్విమ్ చేశాం, పడుకున్నాం, ఎన్ని క్యాలరీలు బర్న్ చేశాం, ఇవన్నీ ఉదయాన్నే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ స్టేటస్లు పెడుతున్న వాళ్ళు ఎక్కువయ్యారు. ఇదంతా నాణానికి ఓవైపు. మరోవైపు చూస్తే నిజానికి ఇదో వ్యసనంలా మారుతోందా? స్మార్ట్ వాచ్లపై మనం అతిగా ఆధారపడుతున్నామా? అసలు మన స్మార్ట్ వాచ్ నిజమే చెబుతోందా? స్మార్ట్ వాచ్కు సంబంధించి ముఖ్యంగా వైద్యపరమైన అంశాలలో గుడ్డిగా నమ్మడం మంచిది కాదు అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యువకులు వీటిపై అతిగా ఆధారపడుతున్నారు. హార్ట్ రేట్ బాగా పెరిగిందనో లేదా బాగా తగ్గిందనో భయంతో మా వద్దకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది అని పూణేకు చెందిన కార్డియాలజిస్ట్ అభిజిత్ వైద్య తెలిపారు. నిజానికి స్మార్ట్ వాచ్లు పల్స్ రేటును మాత్రమే చూపిస్తాయని, జనానికి ఈ రెండింటికి మధ్య తేడా పెద్దగా తెలీదు అన్నారు. ప్రతిసారి గుండె కొట్టుకునేటప్పుడు రక్త ప్రసరణలో వచ్చిన మార్పులను పరిశీలించడం ద్వారా గుండె కొట్టుకునే రేటును గణించడానికి స్మార్ట్ వాచ్లు ఫోటో ప్లెతిస్మోను వాడతాయి. గుండె కొట్టుకునే రేటును ఖచ్చితంగా గణించడానికి ఎలక్ట్రోకార్డియోగ్రామ్ బెస్ట్ పీపీజీ కూడా కొంత మొత్తంలో పనిచేస్తుంది. కానీ ఈసీజీతో పోలిస్తే అది ఖచ్చితంగా లెక్కించలేదు అని చెప్పారు. చాలా చిన్న చిన్న మార్పులు పల్స్ రేట్ను ప్రభావితం చేస్తూ ఉంటాయని, దీనివల్ల స్మార్ట్ వాచ్ హార్ట్ రేట్ను ఖచ్చితంగా చూపించలేదు అని చెప్పారు. నేను చాలాసార్లు ఇలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అదే పనిగా హార్ట్ రేట్, బీపీని స్మార్ట్ వాచ్లో చెక్ చేసుకోవడం కూడా ఒక రకమైన మానసిక సమస్య అని తెలిపారు. 2022లో ఫ్రాన్స్, కెనడా, నెదర్లాండ్స్కు చెందిన పరిశోధకులు ఒక పాపులర్ స్మార్ట్ వాచ్లోని ఈసీజీ సదుపాయాన్ని పరీక్షించి చూడగా ఫాల్స్ పాజిటివ్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. నిజంగానే గుండెకు సంబంధించి సమస్య ఉండి మీ ఖరీదైన స్మార్ట్ వాచ్ ఈసీజీలో అంతా నార్మల్ అని చూపిస్తే అప్పుడు ఆ రోగి వైద్యుడి వద్దకు వెళ్ళడు. అది ప్రమాదకరం. హృదయ ధమనుల్లో ఏదైనా పూడికల్లాంటివి ఉంటే ఈసీజీలో తెలుస్తుంది. స్మార్ట్ ఫోన్ అలాంటి వాటిని పట్టుకోదు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొన్ని నాణ్యమైన స్మార్ట్ వాచ్లు గుండె కొట్టుకోవడంలో తేడాలను సరిగానే గుర్తిస్తున్నాయి అని చెప్పారు. స్లీప్ ట్రాకర్స్ విషయానికొస్తే మన నిద్ర ఆధారంగా అవి 0 నుంచి 100 వరకు మార్కులిస్తూ ఉంటాయి. ఎక్కువ వస్తే మనం మంచిగా నిద్రపోయినట్లు అన్నమాట. స్మార్ట్ వాచ్లు సెన్సర్లను ఉపయోగిస్తాయి. యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, హార్ట్ రేట్ మానిటర్, ఇలా అవి నిద్రలోని వివిధ దశలను గుర్తించలేవు. నిజమైన నిద్రను స్లీప్ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్తో లెక్కించవచ్చు. అంతేకాదు స్మార్ట్ వాచ్లు మన కదలికలను బట్టి నిద్రను గణిస్తాయి. ఒకవేళ మీరు పడుకోకుండా కదలకుండా ఉంటే అవి నిద్ర కింద లెక్క తీసుకుంటుంది అని డయాబెటాలజీ అండ్ స్లీప్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ స్మిత వివరించారు. సరైన స్లీప్ స్కోర్ రాలేదు అని టెన్షన్ పడే వాళ్ల సంఖ్య కూడా ఈ మధ్య పెరిగింది అని చెప్పారు. క్యాలరీల ఖర్చు అంచనాల్లోనూ ఇదే పరిస్థితి. స్మార్ట్ ఫోన్ వర్సిటీ చేసిన పరిశోధనలో క్యాలరీలు ఎంత ఖర్చయ్యాయి అన్న విషయాన్ని స్మార్ట్ వాచ్లు సరిగ్గా గణించలేకపోయినట్లు తేలింది. ఇద్దరు 60 కేజీల బరువున్న వాళ్లను తీసుకుంటే ఒకరిలో 15% బాడీ ఫ్యాట్, రెండో వారిలో 45% బాడీ ఫ్యాట్ ఉంది అనుకుందాం. నిజానికి క్యాలరీల ఖర్చు అన్నది ఇద్దరిలో వేరువేరుగా జరుగుతుంది. స్మార్ట్ వాచ్లో మనం బరువు మాత్రమే నమోదు చేస్తాం కాబట్టి ఇద్దరికి ఒకేలా క్యాలరీలు ఖర్చైనట్లు చెబుతోంది. కానీ శరీర తత్వం బట్టి క్యాలరీల ఖర్చు వేరువేరుగా ఉంటుంది అని న్యూట్రిషనిస్ట్ రాధిక తెలిపారు. గతంలో 111 దేశాలకు చెందిన 7 లక్షలకు పైగా జనాన్ని శాంపిల్గా తీసుకుని అమెరికా, ఆస్ట్రేలియా పరిశోధకులు అధ్యయనం చేశారు. దీని ప్రకారం స్టెప్ కౌంట్ అనేది వాచ్ స్థాయిని బట్టి 15 నుండి 66% తేడా వస్తోంది అని తేలింది. అయితే ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందింప చేసుకోవడానికి స్మార్ట్ వాచ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అని, అదే సమయంలో ఆరోగ్యపరమైన అంశాలలో వీటిపైన అతిగా ఆధారపడడం మంచిది కాదు అని, పైగా ఇది అనవసరమైన ఆందోళనకు తెర తీస్తుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ స్మార్ట్ వాచ్ ఏం చెబుతోందో అని కాదు, మీ శరీరం మీకు ఏం చెబుతుందో దాన్ని వినండి అని వైద్యులు సూచిస్తున్నారు.